సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. IPL 2024 సీజన్ లో మ్యాచ్ నెంబర్ 31 KKR వర్సెస్ RR మ్యాచ్ జరగబోతుంది ఈ రోజు. సో ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. టాప్ 2 లో ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి టీమ్స్ ఈ రెండు కూడా. సో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. KKR చూడడానికి వినడానికే ఒక మంచి టఫ్ ఫైట్ ఉండేటువంటి మ్యాచ్ కనబడుతుంది. RR KKR రథం ఉంది. నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్ ఉండే మ్యాచ్లు ఎలా చూడొచ్చు సార్? ఎలాంటి ఫైట్ ఉండబోతుంది ఇవాళ? డెఫినెట్ గానే సాయి మీరు చెప్పినట్టుగానే మంచి రెండు కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి టీంలు. సో అందుకని మంచి ఫైట్ జరిగేటువంటి ఇది ఉంది. RR ఒకే ఒక్క మ్యాచ్ ని ఓడిపోయింది. KKR ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అద్భుతమైనటువంటి విజయం సాధించింది లక్నో మీద. సో అందుకని రెండు టీములు అటు బౌలింగ్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఫామ్ లో ఉన్నాయి. కెప్టెన్లు పర్టికులర్ గా ఒక మంచి వ్యూహాలని రచిస్తూ ఎక్కడ బ్రేక్ త్రూ తీసుకోవాలి అనేటువంటి అప్పుడు ఆ రకమైనటువంటి బౌలర్ ని ఇంట్రడ్యూస్ చేయటం, ఆ రకంగా సక్సెస్ అవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం మనం. సో ఓవరాల్ గా ఇట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్. RR లో సార్ యశస్వి జైస్వాల్ పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి. బట్ వరుస మ్యాచ్లలో కొంత తన ప్రదర్శన అయితే ఆశించినంతగా లేదు. సో ఎందుకు అట్లా జరుగుతుంది అనుకోవచ్చు? ఒక్కసారి రెడ్ బాల్ నుంచి వైట్ బాల్ లోకి వచ్చేటప్పటికి న్యాచురల్ గానే ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటిది అడ్జస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఆఫ్టర్ ఆల్ వెరీ యంగ్. సో అంటే ఇప్పుడు పాత ప్లేయర్లు సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళు వెంటనే ఒకదాని నుంచి ఇంకో రోల్ కి షిఫ్ట్ అవడానికి టైం పట్టచ్చు, కానీ టైం పట్టకపోవచ్చు. బట్ జైస్వాల్ లాంటి కొత్త కుర్రాడికి న్యాచురల్ గానే, ఎందుకంటే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడాడు రెడ్ బాల్ క్రికెట్, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి వెంటనే వైట్ బాల్ క్రికెట్. సో ఆ వైట్ బాల్ రెడ్ బాల్ ఉన్నటువంటి దాన్ని షిఫ్ట్ అవటం కోసం టైం పడుతుంది అతనికి. అందుకనే ఫస్ట్ 3 మ్యాచెస్ ఫెయిల్ అయినట్టుగా తర్వాత కొద్దిగా లైన్ లోకి వస్తూ ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ 30+ స్కోర్ చేశాడు. కొంత టైం తీసుకున్నా కూడా టోటల్ గా అంటే తన కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేసుకునేటువంటి విధంగా అతను స్టెప్స్ వేస్తూ ఉన్నాడు. సో ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గానే రాను మ్యాచ్ లో మరింత జైస్వాల్ పరిణతి చెందేటువంటి, లాస్ట్ ఇయర్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు. సో ఆ రకమైనటువంటి ఫామ్ తిరిగి అందుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి డెఫినెట్ గా జైస్వాల్ కూడా తెలుసు, ఈ IPL మీద ఆడేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ పెర్ఫార్మెన్స్ మీద ఒక కన్నేసి ఉంచుతారు సెలెక్టర్లు అనేటువంటిది. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఫస్ట్ టీమ్ ని సెలెక్ట్ చేయాలి T20 వరల్డ్ కప్ కోసం. సో అందుకని అది కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అది రన్ అవుతూ ఉంటుంది జైస్వాల్ కి. సో నేను పెర్ఫామ్ చేయాలి అనేటువంటిది, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని. సో ఎందుకంటే ఆల్రెడీ ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ రూపంలో మనకి ఓపెనింగ్ జోడీ ఉండనే ఉంది. ఐఎమ్ షూర్ ఇషాన్ కిషనే ఉంటాడు వరల్డ్ కప్ దాంట్లో అనేటువంటిది. సో ఒకవేళ అలా కాదు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా కానీ రాహుల్ లాంటి వాళ్ళని ట్రై చేస్తారు. ఈవెన్ 20 ఫార్మేట్ లో విరాట్ కోహ్లీ ఆల్రెడీ ప్రూవెన్, IPL లోనే కాదు ఈవెన్ ఇండియన్ టీమ్ కూడా అతను ఓపెన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అందుకని ఓపెనింగ్ స్లాట్ అంత టైట్ గా అంత కాంపిటేటివ్ గా ఉన్నప్పుడు జైస్వాల్ కనుక ఫిట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా దీన్ని వేదికగా చేసుకుని ఆడాలి కాబట్టి, పెర్ఫార్మెన్స్ చేయాలి కాబట్టి ఐఎమ్ షూర్ రాను మ్యాచ్ల్లో జైస్వాల్ ని ఆ రకమైనటువంటి అగ్రెషన్ లోనే చూసే అవకాశం ఉంది. అలాగే సార్, KKR బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో సాల్ట్ కూడా ఫామ్ లోకి రావడంతో ఇంకా బలమైనటువంటి బ్యాటింగ్ తో రెడీ అయినట్టు అనుకోవచ్చా KKR? లాస్ట్ మ్యాచ్ ఫిల్ సాల్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, 81 రన్స్ నాట్ అవుట్. కాకపోతే అక్కడ మళ్ళా సునీల్ నరైన్ ఫెయిల్ అయ్యాడు. KKR విషయంలో కొద్దిగా హ్యాండిక్యాప్ ఏంటి అంటే గనక వాళ్ళు హెవీగా RRR మీద ప్లస్ ఇప్పుడు ఇంకొక రఘువంశీ రూపంలో ఇంకొక R యాడ్ అయింది. అందులో ఆల్రెడీ నితీష్ రాణా ఇంజురీ తోటి ఉన్నాడు. ఈ మ్యాచ్ కూడా ఆడేటువంటి అవకాశం లేదు. సో ఉన్నటువంటి రింకు సింగ్ లాస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చారు. సో అందుకని ఆండ్రూ రసెల్ అండ్ రఘువంశీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతోంది. రఘువంశీ ఒక్క మ్యాచ్ లో పెర్ఫార్మెన్స్ చేసేటప్పటికి ఏకంగా అతన్ని అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేసి నెంబర్ 3 లో దింపారు. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. సో ఎవరో ఒక్కళ్ళు క్లిక్ అవుతున్నట్టుగా, అంటే ఓపెనింగ్ జోడీ గనక కలిసికట్టుగా క్లిక్ అయ్యేట్లయితే, జెల్ అయ్యేట్లయితే గనక ఆ పెర్ఫార్మెన్స్ వేరుంటుంది, టీమ్ టోటల్ అనేటువంటిది వేరుంటుంది. అలాగే కాకుండా సాల్ట్ ఫామ్ లోకి వచ్చేటప్పటికి సునీల్ నరైన్ ఇబ్బంది పడటం, సునీల్ నరైన్ 2 మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడినప్పుడు సాల్ట్ ఫెయిల్ అవటం, అంటే ఓవరాల్ గా విత్ ఇన్ ది పవర్ ప్లే ఎప్పుడైతే ఒక టీము 1 లేదా 2 వికెట్లని కోల్పోతూ ఉంటుందో ఆ ఇంపాక్ట్ అనేటువంటిది కొంచెం హై స్కోర్ చేయడంలో కనబడుతూ ఉంటుంది.
దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సార్, ఆర్ఆర్ నుంచి రాజస్థాన్ లో నుంచి బౌలింగ్ కూడా చూస్తే ట్రెంట్ బోల్ట్ ఓపెన్ చేస్తున్నారు, మిగతా పేసర్స్ కూడా ఉన్నారు, మంచి చక్కటి లైనింగ్ కూడా కనిపిస్తుంది. అంటే సంజు శాంసన్ కెప్టెన్సీ అనేది అక్కడ చాలా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంత బలంగా పాయింట్ టేబుల్ లో నెంబర్ 1 పొజిషన్ ఉందంటే. అదే ఇందాక మనం మన లీడ్ లో కూడా చెప్పుకున్నటువంటిది, ఇద్దరు కెప్టెన్లు కూడా ప్రోయాక్టివ్ గా ఉన్నారు. సహజంగా అది కావాలి, ఏ కెప్టెన్కైనా కానీ ప్రోయాక్టివ్ గా ఉండటం అనేటువంటిది కావాలి. సో అది ఇద్దరు కూడా ఆ రకమైనటువంటి మెచ్యూరిటీని చూపిస్తున్నారు రెండు టీంలు. అందుకనే నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్నాయి. ఏది కూడా అంత సునాయాసంగా రాదు విజయం అనేటువంటిది. అందులోనూ ఐపీఎల్ లాంటి హెవీ ప్లేయర్స్ ఉన్నటువంటి, లోడ్ అయి ఉన్నటువంటి టీముల మీద. సో అందుకని నిజంగానే సంజు శాంసన్ ఎవరిని ఎట్లా వాడాలంటే, లాస్ట్ 2 మ్యాచెస్ ఇంకా వాళ్ళకి సర్ప్రైజ్ ఏంటి అంటే, అసలు ఆర్ఆర్ హిస్టరీని, ఓవరాల్ హిస్టరీని కనుక గమనించినట్లయితే పవర్ ప్లేలో గ్యారంటీగా కనీసం 1-2 వికెట్లు తీస్తారు అనేటువంటిది. బట్ లాస్ట్ మ్యాచ్ లో కూడా పవర్ ప్లేలో వాళ్ళు వికెట్ ని తీయలేకపోయారు. అంతకు ముందు మ్యాచ్ కూడా వికెట్ తీయలేకపోయారు. నో డౌట్ ట్రెంట్ బౌల్ట్ ఎకానమీ బౌలింగ్ చేస్తూ ఉన్నా కూడా పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోవడం అనేటువంటిది. లాస్ట్ మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్ 20th ఓవర్లో అతను వికెట్ తీసాడే కానీ ఫస్ట్ స్పెల్లో తీయలేదు. సో అది కొంచెం వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ గానే ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఏంటంటే వాళ్ళు యాజ్ ఏ టీమ్ జెల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఎస్, ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్లు సార్, ఈడెన్ గార్డెన్ లో పరుగులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే బౌలర్ల యొక్క డామినేషన్ కనిపించే అవకాశం ఉందా? ఇనిషియల్ గా బౌలర్ డామినేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇనిషియల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఓవరాల్ గా ఈడెన్ గార్డెన్ 20 ఫార్మాట్ స్కోర్ ని కనుక చూసినట్లయితే, ఈవెన్ డొమెస్టిక్ మ్యాచ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ BCCI టోర్నమెంట్ దాన్ని చూస్తే కూడా యావరేజ్ స్కోరు 175 to 180. సో ఒక రకంగా 180 అనేటువంటిది పెద్ద స్కోరే, బట్ అంతేగాని అంటే 200 వికెట్ కాదు అనేది. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఎవరు టాస్ గెలిస్తే ఏది చూజ్ చేసుకునే అవకాశం ఉంది? ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే ఒకటి సీషోర్ ఇది ఉన్నటువంటిది. సో న్యాచురల్ గానే ఈవినింగ్ ఒకటి మామూలుగానే మ్యాచ్ మొదలవుతున్నది 7:30 అయితే, సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి 9:30. సో ఆ టైంకి ఇంకా కూల్ బ్రీజ్ అనేటువంటిది ఎక్కువగా విల్ ప్లే ది మేజర్ రోల్. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసేసి ఆ తర్వాత వాళ్ళ బౌలర్కి కావాల్సినటువంటి క్వశ్చన్ ని కనుక ఇచ్చేట్లయితే బాగుంటుంది. అలాగే సార్, ఈడెన్ గార్డెన్ కోల్కతాకి హోమ్ టౌన్ కాబట్టి, సో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ ఫేవర్ గా చెప్పుకోవచ్చా, KKR ఫేవర్ చెప్పొచ్చు? మీరేం చెప్తారు, ఏ మ్యాచ్ గెలుస్తుందంటే? నన్నైతే స్ట్రైట్ గా అడిగితే మాత్రం రాజస్థాన్ రాయల్సే ఫేవరేట్ అని నేను చెప్తాను నేను. ఒకటి ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్ ని గమనిస్తే కూడా 3 మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 2 మ్యాచ్లే KKR గెలిచింది. కాకపోతే ఓవరాల్ గమనించినప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ ఇదిలోనే ఉన్నారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 26 మ్యాచెస్ 13 మ్యాచెస్ వీళ్ళు గెలిస్తే, KKR గెలిస్తే 12 మ్యాచెస్ రాజస్థాన్ గెలిచింది. ఒక మ్యాచ్ అబాండెంట్ అయింది వర్షం వల్ల. సో కాబట్టి ఆ రకంగా హెడ్ టు హెడ్ ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. కాకపోతే లాస్ట్ 5 మ్యాచెస్ ని కన్సిడరేషన్ తీసుకుంటే మాత్రం RR కి ఎడ్జ్ ఉంది. ఈవెన్ లాస్ట్ 23 అంటే 16th ఎడిషన్ లో లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఫేస్ అయినప్పుడు KKR ని 149కే ఆల్అౌట్ చేయగలిగారు. ఆ తర్వాత ఆ 151 రన్స్ ని ఏకంగా 13.1 overs లోనే కొట్టేశారు. 9 వికెట్స్ విక్టరీ, కేవలం ఒక్క వికెట్ కోల్పోయింది. సో ఆ ఫామ్ అనేటువంటిది అంటే ఆ స్టాటిస్టికల్ డాటా క్యారీ అవుతుంటుంది, కాన్ఫిడెన్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి RR కి ఎడ్జ్ ఉంది అనుకుంటున్నాను నేను. సో అది మొత్తానికి మ్యాచ్ నెంబర్ 31 RR వర్సెస్ KKR మ్యాచ్ లో కొంత ఎడ్జ్ RR కు ఉన్నట్టు కనపడుతుంది. బట్ ఇద్దరి మధ్య అయితే టఫ్ పోటీ ఉండబోతుంది, సమానమైనటువంటి జట్ల మధ్య పోటీ. కాబట్టి ఈడెన్ గార్డెన్ లో పరుగుల మూత మోగించబోతుందా, లేకుంటే బౌలింగ్ యొక్క ఆధిపత్యం కొనసాగుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.